వృషభ రాశి వారికి అదృష్ట గడియలు మొదలు. వీరి జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. ఊహించని పెను మార్పులు వృషభ రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక, అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు వీరికి సంబంధం అనేదే ఉండదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. ధర్మసిద్ధి ఉంటుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్ధలాభం కనిపిస్తుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. దుర్గా స్తోత్రం చదివితే మేలు. మంచి ఫలితాలు ఉన్నాయండి. మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. మీ జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలుగా మారబోతూ ఉంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఊహించిన దానికంటే కూడా అధిక ఫలితాలు ఉంటాయి. ఒక్క శుభార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలము. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురి కాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. మీరు జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. పెద్దల ఆస్తులు కూడా సంక్రమించబోతున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఒక్క విషయం చూసుకున్నట్లయితే వీరి చేతిలో డబ్బు మాత్రము ఏమాత్రము కూడా నిలవదండి. మంచి నీళ్లలాగా ఖర్చు చేస్తారు. అందుచేత ధన సంబంధిత విషయాలను వీరి యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించడం ఎంతైనా సరే మేలు. వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారండి. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా వీరు కృషి చేస్తుంటారు. మిథున, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుచేత ఈ రాశుల వారు సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం వీరికి నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం వీరు అహర్నిశలు పాటుపడేవారుగా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.